హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే వినాయక చవితి అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఈ పండుగని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. మనం ఎలాంటి పని చేయటానికి మొదలు పెడుతున్నా కూడా విఘ్నాలు, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండటం కోసం ఆ విఘ్నేశ్వరుడిని ప్రథమ దైవంగా భావించి మనం గొప్పగా ఆరాధించుకుని ఆ తర్వాత పనిని మొదలు పెడతాం. అయితే ఈ వినాయక చవితి పండుగకి ప్రతి ఇంట్లోనూ అంగరంగ వైభవంగా విఘ్నాధిపతిని మనం ఆరాధించుకుంటూ ఉంటాం. ఇంకా వినాయక చవితికి 2 రోజుల ముందు నుండే కావాల్సినవన్నీ సమకూర్చుకుంటాం. పండ్లు, పువ్వులు, పత్రి, వీటన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే వినాయకుడి విగ్రహం. అది కేవలం మట్టితో చేసిన విగ్రహం మాత్రమే మనం పూజకు ఉపయోగించాలి. అది మన చేతులతో స్వయంగా భక్తితో చేసుకోగలిగితే మరీ శ్రేయస్కరం. లేకుంటే కొనుక్కొనైనా పెట్టుకోవచ్చు, కానీ మట్టి వినాయకుడు మాత్రమే ఉండాలి. అయితే స్వామి పూజ కోసం తీసుకొచ్చుకునే వాటిలో 2 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయి. అవి ఏంటంటే స్వామిని అలంకరించే పాలవెల్లి, ఇంకా స్వామి పూజలో ఉపయోగించే గరిక. ఈ 2 వస్తువులు పూజలో ఎంతో ముఖ్యమైనవి. వాటి ప్రత్యేకత ఏంటి, వాటి వెనుక ఉన్న పురాణ కథనం ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం అనలాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతడు ఉన్నట్టుండి నిప్పును పుట్టించి ఆ నిప్పుతో లోకాలన్నింటినీ దగ్ధం చేయటం మొదలుపెట్టాడు. దాంతో దేవతలందరికీ భయం పుట్టి విఘ్నేశ్వరుడి దగ్గరకు వచ్చి ఆ రాక్షసుడి బాధల నుండి మమ్మల్ని బయటపడేయమని విఘ్నేశ్వరుడిని వేడుకుంటారు. అప్పుడు విఘ్నేశ్వరుడు ఏం చేశాడంటే, అలా ఇబ్బంది పెడుతున్న అనలాసురుడిని విఘ్నేశ్వరుడు తన శరీరాన్ని పెద్దగా చేసి మింగేస్తాడు. అసలే నిప్పును పుట్టించేంత భయంకరంగా ఉన్నాడు కదా, ఆ రాక్షసుడిని మింగేసేసరికి విఘ్నేశ్వరుడి శరీరం నుండి భయంకరంగా వేడి బయటకు వస్తుంది. అయితే ఆ వేడిని తగ్గించటం ఎలాగా అనేది ఎవ్వరికీ అర్థం కావటం లేదు. అప్పుడు చంద్రుడు వచ్చేసి విఘ్నేశ్వరుడి శిరస్సు మీద నిలబడతాడు. అయినా కూడా వేడి తగ్గదు. తరువాత విష్ణుమూర్తి తన కమలాన్ని తీసుకొచ్చి విఘ్నేశ్వరుడికి ఇస్తాడు. అప్పటికీ కూడా వేడి తగ్గదు. ఇంకా చివరిగా కొంతమంది మహర్షులందరూ కలిసి ఏం చేశారంటే 21 గడ్డి పోచలను తీసుకొచ్చి విఘ్నేశ్వరుడి మీద శిరస్సు మీద ఉంచుతారు. అప్పుడు వెంటనే విఘ్నేశ్వరుడు శరీరం నుంచి వస్తున్న వేడి పూర్తిగా తగ్గిపోతుంది. ఆ సందర్భంలో విఘ్నేశ్వరుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే నా పూజలో ప్రధానంగా గరికను ఉంచి పూజ చేస్తారో వారికి ఎల్లప్పుడూ కూడా నా సంపూర్ణ అనుగ్రహం, నా ఆశీర్వాదం తప్పకుండా ఉంటాయి. ఇంకా వారు కోరిన కోరికల్ని నేను తప్పక తీరుస్తాను అని చెప్పటం జరిగింది. ఆ రోజు నుండి విఘ్నేశ్వర చతుర్థి పూజ అయినా లేక విఘ్నేశ్వరుడికి సంబంధించి ఎలాంటి పూజ అయినా కూడా తప్పకుండా గరికను ఉంచి పూజ చేస్తారు. ఈ విధంగా విఘ్నేశ్వర పూజలో గరిక ప్రధానంగా మారిపోయింది. తరువాత విఘ్నేశ్వరుడి అలంకారం కోసం ఉపయోగించే పాలవెల్లి ఉంటుంది కదా, దాని ప్రాధాన్యత ఇంకా దాని వెనుక ఉన్న పురాణ కథనం గురించి తెలుసుకుందాం. వినాయక చవితి రోజు జరిగే ప్రతి ఆచారం కూడా ఇతర పండుగలకి భిన్నంగానే సాగుతుంది. వాటిలో పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. ఇంతకీ పాలవెల్లిని ఎందుకు కడతారంటే దానికి ఒకటేంటి, చాలానే కారణాలున్నాయి. ఈ అనంత విశ్వంలో భూమి అనేది ఒక చిన్న అణువంత మాత్రమే. ఈ భూమి మీద నిలబడి పైకి చూస్తే కోటాను కోట్లలో మనకి నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాల సమూహం చూడటానికి పాల సముద్రం లాగా ఉంటుంది. అందుకే ఆ సమూహాన్ని పాలవెల్లి అని పిలుస్తాం. ఆ పాలవెల్లికి సంకేతంగా ఒక చతురస్రాకారాన్ని కడతాం. అయితే గణనాథుని పూజ అంటే ప్రకృతి పూజ కదా. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ గణనాథుని పూజలో కూడా ఈ 3 స్థితులను మనం గమనించవచ్చు. ఎలా అంటే మనం భూమి మీద ఉండి పూజ చేస్తాం కాబట్టి అది సృష్టికి సంకేతంగా చెప్పవచ్చు. తర్వాత మట్టితో విఘ్నేశ్వరుణ్ణి తయారు చేస్తాం కదా, అది స్థితికి సంకేతంగా చెప్పవచ్చు. తర్వాత గణేశుడికి జీవాన్ని సూచించటం కోసం పత్రిని, ఆకాశాన్ని సూచించటం కోసం పాలవెల్లిని ఉంచి అలంకరిస్తాం కదా, దీనిని లయకు ప్రతీకగా సూచిస్తాం. ఇలా 3ంటిని పూజలో ఉంచి ఈ ఆరాధనకు ఒక పరిపూర్ణతను ఇస్తాం. అయితే గణపతిని పూజించటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే అవుతుంది. ఈ ముక్కోటి దేవతలకు ప్రతీకగా పాలవెల్లిని కడతారు. ఈ పాలవెల్లినే మనం ఆకాశం అనుకుంటే ఈ ఆకాశంలో నక్షత్రాలలాగా పాలవెల్లికి కట్టే వెలగపండు, మామిడి పిందెలు, మొక్కజొన్న పొత్తులు లాంటివి కడతారు. అయితే విఘ్నేశ్వరుడు అంటే సాక్షాత్తు ఓంకార స్వరూపుడే కాబట్టి అలాంటి స్వామికి ఛత్రంగా పాలవెల్లిని పసుపు కుంకుమలు పెట్టి అలంకరిస్తారు. ఇలా విఘ్నేశ్వరుడి పూజలో వినాయక చతుర్థికి ఉపయోగించే పాలవెల్లి ఇంకా గరికకి వెనుక ఇంత గొప్ప ఆధ్యాత్మిక కథనం ఉంది.
చివరిగా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పిన ఈ విశేషాలన్నీ కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చుంటే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి, నేను ఇలాంటి మంచి కంటెంట్ని తీసుకురావడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.